शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శివాయ గురవే నమః. ఇప్పుడు మనం అసలు తెలుసుకోవాల్సిన అంశం పేరు భజగోవిందం. భజగోవిందానికి అసలు పేరు శంకర భగవత్పాదుల వారు పెట్టిన పేరు మోహ ముద్గరః. ఇంకా చట్పట పంచరికా స్తోత్రం అనే పేరు కూడా ఉంది. చట్పట పంచరిక చాలా రమ్యమైన పేరు. ముద్గరః అంటే వడిషాయుధం అని అర్థం. అంటే పిండి చితగ్గొట్టే ఒక ఆయుధం. అంటే అది పిండి చేసి పొడి చేసి ఊరుకోదు, పిండి చేసి చితగ్గొట్టేస్తుంది. ముద్గరము, మోహముద్గరః అంటే మోహాన్ని చిదిపి పిండి చేసే వరకు ఊరుకోదు అని అర్థం. మోహాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది అని అర్థం. ఎటువంటి జ్ఞానం అంటే శ్రద్ధగా భజగోవిందాన్ని మనం మననం చేసినట్లయితే మనలో ఉన్న మోహం నశించిపోతుందన్నమాట. అసలు మోహం అంటే ఈ జన్మలోనే దుఃఖంలో ముంచేదే మోహం. మోహం అంటే అసత్యాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం. మనకి తెలుస్తూనే ఉంటుంది ఇది అసత్యం, ఇది సత్యమని. కానీ వదులుకోలేం, పట్టుకోలేము. తెలిసి తెలిసి మోహంలో బ్రతుకుతూనే ఉంటాం. మోహాన్ని మనం వదులుకోవాలంటే సాధన ఎంతైనా అవసరం. ఎలా ఉంటే మోహాన్ని మనం వదులుకోగలమో, దానికి దూరంగా ఉండగలమో ఆ బోధ చేశారు ఈ భజగోవింద శ్లోకాల్లో. భగవత్పాదుల వారు ఈ భజగోవిందంలో మామూలుగా మన జీవితంలో అందరూ అనుకునేది ఏంటి? మోహాన్ని వృద్ధాప్యం వచ్చాక నశింపజేసుకోవచ్చు అని. కానీ నిజానికి మోహం లేకుండా ఉంటే యవ్వన కాలం నుంచి కూడా గొప్ప జీవితాన్ని మనం పొందగలం. ఏదో ఆధ్యాత్మిక బోధ అంటే వృద్ధుల కాలక్షేపం కాదు, చక్కగా బ్రతకాలనుకునే వారికి కావలసినటువంటి ఒక పాఠం. అదే ఆధ్యాత్మికత అంటే. అందుకే చిన్నపిల్లలకి సైతం ఈ శ్లోకాలు మనం కంఠోపాఠంగా నేర్పించాలి. వాళ్ళు గనక తెలుసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా చక్కగా వారు నడవడిక ప్రవర్తన బాగుంటుంది. అసలు భజగోవింద శ్లోకాలు జీవితమంతా అయిపోయాక నేర్చుకునేది కాదు. ఇంద్రియాలు బాగా పనిచేసినప్పుడు, బుద్ధికి చురుకుదనం ఉన్నప్పుడు నేర్చుకోవాలి. ఇంద్రియాలు లోపించినప్పుడు తెలుసుకుని విని మాత్రం చూసి మాత్రం ఏం చేస్తారు? మన మోహానికి, కామానికి, క్రోధానికి దూరంగా ఉండాలి. ధనార్జన కూడా దీనికి ఒక ఉదాహరణ. అంటే ఇవన్నీ లేకుండా ఎలా ఉంటామండి అని అంటే, ధర్మబద్ధంగా, ధర్మార్జన న్యాయబద్ధంగా మన జీవితం ఉండేలా చూసుకొని ఆధ్యాత్మికతను మనం ఆచరించాలి. వేదవ్యాసుడి తర్వాత మనకు అంత గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగించేలా కొన్ని స్తోత్రాలు ఇచ్చిన వారు శంకర భగవత్పాదుల వారు. అటువంటి భగవత్పాదుల వారు ఎన్నో గ్రంథాలు, స్తోత్రాలు, నిర్వచనాలు అందించారు. అందులో ఈ భజగోవిందం ఒకటి. అసలు భజగోవిందం జ్ఞాన గ్రంథమా, భక్తి గ్రంథమా అనే ప్రశ్నలున్నాయట. భజ అనే శబ్దం భక్తికి సంబంధించింది కదా, అయితే భక్తి గ్రంథమే. మరైతే జ్ఞానం లేదు. భక్తి జ్ఞానాలు వేరు అనుకోవడమే అజ్ఞానం. అంటే భగవద్భక్తుల్లో జ్ఞానిని ఉత్తమ భక్తుడుగా చెప్పాడుగా. జ్ఞానైచ భరతర్షభ అని భగవద్గీతలో జ్ఞానయుతమైన భక్తి చెప్పేది భజగోవిందం. ఇందులో చాలా వరకు జ్ఞానం కోసం చెప్పే శ్లోకాలే ఉన్నాయి. అంటే సమయాన్ని వ్యర్థం చేసుకుంటకుండా కేవలం పాండిత్యం కోసం శాస్త్రాల్ని అధ్యయనం చేయకుండా పరమార్థ దృష్టితో అధ్యయనం చేయాలి అని చెప్పడం ఇందులో ప్రధానంగా ఉంది. ఇందులో ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకుని అది మన జీవితాల్లో అన్వయం చేసుకోవాలి. అయితే మనం చెయ్యాలన్నా
ఈశ్వరుడి ఆశీర్వాదం లేకపోతే చెయ్యలేం కాబట్టి ఆయన్ని ఆశ్రయించి చెయ్యాలి, చేసి ఆశ్రయించాలి. భజ గోవిందం. భజ అంటే సేవించు అని అర్థం. ఎవరిని? గోవిందుణ్ణి. అయితే ఈ భజ గోవింద శ్లోకాలు మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పడానికి ఒక కథ ఉందట. ఆది శంకరాచార్యుల వారు గతానుగతంలో ఆ కథ కనబడుతుందట. అంతేకాదు ఒక శ్లోకం కూడా మనకి భజగోవింద శ్లోకాల్లో చెప్పారు. మూఢ కశ్చన వైయాకరణో డుక్రింకరణ ధ్యయాధ్యయన శంకర భగవశ్శిష్యైః బోధిత ఆశీశ్చోదిత కరణైః. ఒక మూఢుడైన వైయాకరణుడు ఒక మూల కూర్చుని వల్లి వేస్తున్నాడట. ఎక్కడా? కాశీక్షేత్రంలో. శంకర భగవత్పాదుల వారు అప్పుడే గంగా స్నానం చేసి శిష్యులతో వస్తున్నారు. అంత వృద్ధుడు వ్యాకరణ సూత్రం వల్లివేస్తున్నాడు. ఏమని అంటే డుక్రింకరణే డుక్రింకరణే అని. డు అంటే చెయ్యడం అని అర్థం. డుక్రింకరణే అని 2-3 సార్లు వల్లివేస్తున్నాడు. అప్పుడు శంకర భగవత్పాదుల వారు వ్యాకరణ శాస్త్రం ఈ వయసులో నీకెందుకు వల్లివేస్తున్నావు అని అడిగాడట. అప్పుడు ఆ వృద్ధుడు వ్యాకరణం ముందు నేర్చుకుంటాను, తర్వాత తర్కశాస్త్రం, తర్వాత తత్వశాస్త్రం నేర్చుకుంటాను అని చెప్పాడట. అన్నీ నేర్చుకుని వేదాంత విచారణ చేస్తాను అన్నాడట. అప్పుడు అబ్బా నీకింకా రేపటి మీద ఎంత నమ్మకం! ఇప్పుడే వృద్ధుడు, ఇప్పుడు వ్యాకరణం, తర్వాత తర్కం, తర్వాత తత్వం అంటున్నావు. ఇప్పుడు వ్యాకరణం చదువుతున్నావు, తర్వాత నీకు కాలం దాపురిస్తుంది. అప్పుడు యముడు వచ్చి తీసుకెళ్తుంటే డుక్రింకరణే డుక్రింకరణే అని భజన చేస్తే నిన్ను వాడు వదలడు, లాక్కుపోతాడు. దీనికంటే నువ్వు ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం మంచిది అని చెప్పాడట. మరి అలాని శాస్త్రం చదవద్దన్నారు అని అనుకోవడానికి లేదు. శాస్త్రాధ్యయనం చెయ్యాలి. భజ గోవిందం భజ గోవిందుకే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే అని చెప్తున్నారు. ఇక్కడ 3 సార్లు మనకి భజ గోవిందం అని చెప్తున్నారు. అంటే 3 సార్లు చెబితే ఏదైనా నాటుకుంటుంది అని. ఇంకా మనస వాచ కర్మణ నువ్వు గోవిందుణ్ణి భజించు. మూఢమతే అంటే భజగోవిందం చదువుతున్నవాడు మూఢుడేమిటి అంటే అక్షర జ్ఞానం ఉన్నంత మాత్రాన మూఢుడు కాకుండా పోడు. అక్షర జ్ఞానం ఉన్నా సరే భగవద్భక్తి లేనప్పుడు, ధర్మాచరణ లేనప్పుడు, ఆత్మవిచారణ లేనప్పుడు అక్షర జ్ఞానం ఉన్న మూఢుడవుతాడు. మూఢమతే అని శాస్త్రం తెలిసి జ్ఞానం లేని వాళ్ల కోసం ఆ పదం వాడారు. అంటే జ్ఞానం లేకుండా, శాస్త్రాన్ని అధ్యయనం చేసినా జ్ఞానం లేకుండా ఉన్న వాళ్ల కోసం ఆ పదం వాడారు. మూఢం మోహం రెండూ ఒకటే. మోహంలో పడి కొట్టుకునేవాళ్ళు అందరూ మూఢులే. ఒక కథ చెప్పారు కదా, అందుకే ఆ మూఢుడి కోసం భజగోవింద శ్లోకాలు దొరికాయి. మనం అందరం ఆ వృద్ధుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా మరి. ఎందుకంటే మనకి కష్టాలు దాపురించినప్పుడు నీకు డుక్రింకరణే అనే వ్యాకరణ శబ్దం నిన్ను రక్షించదు. అంటే ఎవడైతే కామక్రోధాలు, లోభ, మద, మాత్సర్యాలు అణచి దైవ ఆరాధన చేస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే ప్రపంచంలో పనికిరాని వస్తువుల మీద, పనికిరాని విషయాల మీద ఉన్న దృష్టి మనం ఈ దైవ ఆరాధనకి ఉపయోగించాలి. అంటే నిగ్రహ శక్తి కోల్పోయి ఆకర్షణలకు లోనవ్వకుండా అవి కొంచెం తగ్గించుకుని మిగతా సమయం అంతా ఇలా భగవంతుణ్ణి పట్టుకుని జ్ఞానం వైపు మళ్ళాలి అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఈ భజగోవింద శ్లోకాలు చాలా అవసరం. ఇందులో పొందవలసింది ఏది, ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, ఎలాంటి వాడు పొందగలడు అనే సారాంశాలు ఉంటాయి. శంకర భగవత్పాదుల వారు దైవజ్ఞానం చాలా రకాలుగా అందించారు.
వాటన్నిటిలో భజగోవిందం చాలా ముఖ్యమైనది. ఇన్ని ఇచ్చారు కదా, అన్నిట్లో ఒకే విషయం ఉంది కదా, ఇన్ని రకాలు దేనికి అని మనం అనుకుంటే మనిషికి వెరైటీలు కావాలి కదా మరి. కానీ జ్ఞానానికి వద్దు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వెరైటీ ఉంటేనే మనుషులకు ఇష్టత కలుగుతుంది. ఐశ్వర్యం కావాలంటే కొన్ని, ఆరోగ్యం కావాలంటే కొన్ని శ్లోకాలు, అవసరాలు తీరాలంటే కొన్ని, ఇలా పరిపరి విధాలుగా శాస్త్రజ్ఞానాన్ని మనం ఎంచుకుంటున్నాం. జ్ఞానం మాత్రం ఒకటే. ఈ ఏకమైన జ్ఞానాన్ని అందించడానికి ఇన్ని రకాలుగా శాస్త్రాన్ని అందించారు. మరి భజగోవింద శ్లోకాల గురించి మనం కొద్దిగా చర్చనైతే ఇందులో తీసుకున్నాం. కాబట్టి తర్వాత మనం శ్లోకాలు, వాటి తాలూకా భావాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.